సాక్షి దినపత్రికపై దాడులు కాపాడండి పత్రికా స్వేచ్ఛను, కాపాడండి పత్రికా స్వేచ్ఛను, కాపాడండి పత్రికా స్వేచ్ఛను, తీసుకురావాలి ప్రత్యేక రక్షణ చట్టాన్ని, తీసుకురావాలి జర్నలిస్టుల ప్రత్యేక రక్షణ చట్టాన్ని, కాపాడండి పత్రికా స్వేచ్ఛని, అలాంటి సంఖ్యలు సిగ్గు సిగ్గు, అలాంటి సంఖ్యలు సిగ్గు సిగ్గు, అలాంటి సంఖ్యలు సిగ్గు సిగ్గు, కాపాడండి పత్రికా స్వేచ్ఛను, కాపాడండి అక్షరానికి సంఖ్యలు సిగ్గు సిగ్గు, అక్షరానికి సంఖ్యలు సిగ్గు సిగ్గు, అక్షరానికి సంఖ్యలు సిగ్గు సిగ్గు. ఖండించండి సాక్షి ఎదురుపై దాడులను, ఖండించండి సాక్షి ఎదురుపై దాడులను, కాపాడండి పత్రికా స్వేచ్ఛను, కాపాడండి పత్రికా స్వేచ్ఛను, కాపాడండి పత్రికా స్వేచ్ఛను. అక్షరంకి సంఖ్యలు ఎన్నాళ్ళు అక్షరంకి సంఖ్యలు ఎన్నాళ్ళు అక్షరంకి సంఖ్యలు. సాక్షి ఎడిటర్ పై దాడులను ఖండించండి, సాక్షి ఎడిటర్ పై దాడులను ఖండించండి, ఖండించండి సాక్షి ఎడిటర్ పై దాడిని ఖండించండి. అప్రజాస్వామిక చర్యలు ఖండించండి. రాజ్యాంగాన్ని రద్దు చేయాలి. బుక్ రాజ్యాంగం వద్దే వద్దు, బుక్ రాజ్యాంగం వద్దే వద్దు. అలానికి సంఖ్యలు ఇంకెన్నాళ్ళు, సంఖ్యలు ఇంకెన్నాళ్ళు. జర్నలిస్టుపై దాడులు, జర్నలిస్టుపై దాడులు, జర్నలిస్టుపై దాడులు. అక్షరపై దాడులు ఇంకెన్నాళ్ళు, అక్షరపై దాడులు ఇంకెన్నాళ్ళు. నా పేరు జగదీష్, ఏపీడబ్ల్యూజే శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు. ఈరోజు సాక్షి పత్రిక ఎడిటర్పై పోలీసులు నిర్దాక్షిణ్యంగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఇంట్లో సోదాలు చేయడం, దాడులు చేయడం, ఇది పత్రికా స్వేచ్ఛను హరించడమే. అధికారం ఎవరికి శాశ్వతం కాదు, ప్రభుత్వాలు మారుతుంటాయి, అక్షరం మాత్రమే శాశ్వతం. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 11 నెలల అధికారంలోకి వచ్చి మీడియా పైన, జర్నలిస్టుల పైన అక్రమ కేసులు బనాయించడం, దాడులు చేయడమే లక్ష్యంగా ఈరోజు పరిపాలన సాగుతూ ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టని చెప్పేసి ఈరోజు ఏపీడబ్ల్యూ తరఫున చెప్పదలుచుకున్నాం. పాలనా వైఫల్యాలను, ప్రజా వ్యతిరేక విధానాలను జర్నలిస్టులు రాస్తుంటే భవిష్యత్తులో ఏ పత్రికలో కూడా రాయకుండా ఉండేందుకు నియంతృత్వంగా బెదిరించే ధోరణితోనే ఈరోజు సాక్షి పత్రిక ఎడిటర్పై ఇటువంటి దుశ్చర్యలు పాల్పడుతుంది ఈ కూటమి ప్రభుత్వం. ఇది సరైనది కాదని ఏపీడబ్ల్యూ తరఫున చెప్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలకు, పత్రికా స్వేచ్ఛను హరించే కార్యక్రమాలను ప్రభుత్వం వదులుకోవాలని, ఇది కేవలం సాక్షి పత్రిక పైన దాడులుగా మేము చూడడం లేదు, యావత్ మీడియా పైన దాడిగా ఈరోజు జర్నలిస్ట్ లోకం చూస్తున్నది. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి. ప్రభుత్వాలు ఎప్పుడు శాశ్వతం కాదు కాబట్టి దయచేసి అక్షరాన్ని గౌరవించండి, మీడియా స్వేచ్ఛను కాపాడండి. ప్రజాస్వామ్యులంతా రేపు పొద్దున ప్రభుత్వం వ్యతిరేకంగా రోడ్డుపైకి రావాల్సిన పరిస్థితులు ఏర్పడితే ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి తన ఆలోచన మార్చుకోవాలని జర్నలిస్టుల తరఫున కోరుతున్నాం. ఈరోజు అక్షరంపై దాడి అమానుషం, ప్రభుత్వాల వైఫల్యాలని ప్రశ్నిస్తూ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అరాచకాలని ప్రజలకు అందించేటువంటి పత్రికల్ని టార్గెట్ చేస్తూ పత్రికా విలేకరులని, ఎడిటర్లని వాళ్ళ యొక్క స్వేచ్ఛని హరించే విధంగా దాడులు చేయడం ఈ రాష్ట్రంలో ఒక భయానకమైనటువంటి పరిస్థితులను నెలకొనడానికి కూటమి ప్రభుత్వం పూనుకున్నది. ఈ దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పత్రికల్ని తన గుప్పెట్లో పెట్టుకోవడానికి
ఈ ప్రభుత్వాలు ఒక రకమైనటువంటి భయానకమైనటువంటి పరిస్థితుల్ని ఈరోజు తీసుకువస్తున్నాయి. అందరూ గ్రహించాలి. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే దోపిడీ జరుగుతుందో, ఎక్కడైతే పేద ప్రజలకు అన్యాయం జరుగుతుందో పత్రికా విలేకరులు అక్కడ వచ్చి వాళ్ళ యొక్క అభిప్రాయాలని తెలియజేస్తూ ఉన్నారు. ఈ అభిప్రాయాలని అన్నిటిని మూసివేసే విధంగా, వాళ్ళ స్వేచ్ఛను హరించే విధంగా ఈరోజు దాడులు జరగడం అనేది అన్యాయంగా భావిస్తూ ఈరోజు పత్రికా విలేకరులపైన, పత్రికా ఎడిటర్లపైన దాడిని అమానుషమనేసి ఖండిస్తూ ఉన్నాం. IGU నేషనల్ కౌన్సిల్ మెంబర్ సాక్షి ఎడిటర్పై కూటమి ప్రభుత్వ మోకలు దాడులు చేయడం అమానుషమని, ఈ చర్య దుర్మార్గమని మేము భావిస్తున్నాం. విలేకరులకు సంఖ్యలు వేసే ప్రభుత్వాలు ఇంతవరకు ఏ రాష్ట్రంలో లేదు. ఆంధ్ర రాష్ట్రంలో కొత్తగా రెడ్ బుక్ చట్టాన్ని తెచ్చి దాని ప్రకారం ఒకటి చేస్తూ అందరిపై వాళ్ళు అనుకున్న విధంగా దాడులు చేయడం తీవ్రంగా మేధావులందరూ ఖండించాలని కోరుతున్నాం. పత్రికా స్వేచ్ఛని గొడ్డలు పెట్టులా చేయడం ప్రస్తుత నాయకులకు మారింది. ఆ విధానాన్ని మార్చుకోవాలని APUWJ శాఖ తరపున మేము కోరుతున్నాం. ఇలాంటి దాడులు చేస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు జర్నలిస్టుల నుండి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. విజయవాడలో సాక్షి ఎడిటర్ ఆర్ ధనంజయ రెడ్డి ఇంటిపైన ఎటువంటి నోటీసులు లేకుండా పోలీసులు దాడి చేయడాన్ని PDSU రాష్ట్ర కమిటీగా మేము ఖండిస్తూ ఉన్నాం. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానికి ఈరోజు తూట్లు పడుస్తూ పత్రికా స్వేచ్ఛను హరిస్తూ ఈరోజు ప్రజలకి, ప్రభుత్వానికి వారధులుగా పనిచేస్తున్నటువంటి పత్రికల పైన ఈరోజు కూటమి ప్రభుత్వం దాడులు చేయడం ఇది సరైనది కాదని, ఇది అప్రజాస్వామిక చర్య అని చెప్పేసి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు, మేధావులు పెద్ద ఎత్తున ఈ దాడులు ఖండిస్తూ ఉద్యమిస్తున్నారు. ఆ ఉద్యమానికి PDSU రాష్ట్ర కార్యవర్గం తరపున సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ధనంజయ రెడ్డి పైన జరిగినటువంటి చర్చ్ వారెంట్ లేకుండా దాడి ఇది సరైనది కాదని, ఈ దాడి అనేది కేవలం ఒక్క సాక్షి పత్రిక పైన జరిగిన దాడి కాదు, మొత్తం ప్రజాస్వామ్యంలో మీడియా పైన జరుగుతున్నటువంటి దాడని, దీన్ని తక్షణమే విరమించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎం వినోద్ కుమార్, PDSU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. వెంకటాడి కృష్ణారావు, అభ్యుదయ రచయితల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈ సాక్షి మీద దాడి ఇక్కడితో పరిమితం కాదు. వాళ్ళు కుట్రంతను సాక్షి ఎడిటర్ గారి మీదనే దాడి చేస్తే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్న పత్రికల నుండి పెద్ద పత్రికలు అన్నీ తన గుప్పెట్లో ఉంటాయన్నటువంటిది ఒక దృక్పథంతో ఉదయాన్నే 6:30-7 గంటల నుంచి రెక్కి నిర్వహించి 9:30-10 గంటలకు ఎటువంటి నోటీసు లేకుండా అడిగితే పోలీసులు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, మేము ఎదుగుతున్నటువంటి కొంతమంది వ్యక్తులు మీ ఇంట్లో ఉన్నారని తెలిసింది, అందుకు మేము చెక్కింగ్కి వచ్చామని అన్నారు. అసలు ఆ వ్యక్తులు ఎవరు, మా ఇంట్లో ఎందుకు ఉంటారు అనుకుంటూ ఈయన ప్రశ్నిస్తే, ధనంజయ రెడ్డి గారు ప్రశ్నిస్తే కనీసం 1:30-2 గంటల సేపు మొత్తం చెక్ చేసి తర్వాత సాక్షి ఆఫీస్కి వెళ్ళి అక్కడ మళ్ళీ తనిఖీలు చేసి ఎందుకు భయోత్పాతం సృష్టించటం. పత్రికలన్నీ తర్వాతను నెగిటివ్ స్టోరీలు రాస్తూనే ఉంటాయి. ఎలక్షన్స్లో తరువాతను కూడాను మిగిలినటువంటి వాళ్ళకు అనుకూలమైనటువంటి పత్రికలు ఎంత ఘోరంగా రాశాయి అన్నటువంటి తెలుసు. కానీ అప్పుడు ప్రభుత్వాలు ఇట్లా ఈ రకమైనటువంటి చర్యలకు దిగల. ఏవైనా ఉంటే దానికి ఒక ఛానల్ ఉంది, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది, లేదు అనేసి అంటే పరువు నష్టం దావా వేయండి, లేదంటే కోర్టుకు వెళ్ళండి. అవి ఏమీ లేకుండా ఏ రాజ్యాంగము మాకు పనికిరాదంటూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకెళ్ళటం ఎంతవరకు సమంజసమని ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మిత్రులు అన్నట్టు అధికారం ఈరోజు వాళ్ళకు ఉండొచ్చు, ఇంకో వాళ్ళకి ఇంకో అధికారం ఉండొచ్చు.
ఇలాంటి పరస్పర దాడులు అన్నటువంటిది ప్రజాస్వామ్యంలో మంచిది కాదనేసి మేము హెచ్చరిస్తున్నాం మా అరసం తరపున. ఎడిటరు ధనంజయ రెడ్డిపై దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్య విధానం అయితే కాదు. ఇక రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాలు తప్పులు చేస్తూనే ఉన్నది. తప్పులు ఎత్తి చూపే బాధ్యత వాళ్ళది. వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తించడం తప్పు అని అన్నాం సరైనది కాదు. ఇదే కాదు, విలేకరులపైన దాడులు తీవ్రంగా గత 11 నెలల నుండి సాగుతున్నాయి. ఎత్తి చూపేటప్పుడు దాన్ని సరి చేసుకోవడానికి ప్రభుత్వం ఏం చేయాలని ఆలోచించాలి తప్ప వాటిని అణిచేస్తాం ఆపేస్తాం అని చెప్పేసి పద్ధతిలో విలేకరులు కూడా అణిచేస్తామని పద్ధతిలో చేయడం సరైన పద్ధతి కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం సిఐటిగా. అలాగే ఇది ఒక్కటే కాదు, అనేక దాడులు జరుగుతున్నాయి. ఆ దాడులన్నీ ఆపాలి. అలాగే సాక్షి ఎడిటర్ ఒక్కటే కాదు, దాన్ని మనం చూస్తున్నప్పుడు మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థని లేదా పత్రికా వ్యవస్థని ఆపేసి తన ఏదైతే అన్యాయాలు చేయాలనుకుంటుందో ప్రభుత్వం అన్నీ చేసుకోవాలని చూస్తున్నది. ఈ విధానాన్ని అందరూ ఖండించాలి. మేము ఒక్కలం కాదు, మనం మొత్తం ప్రజాస్వామ్యం ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఖండించి పత్రికా స్వేచ్ఛను కాపాడుకోవడానికి మనందరం కూడా కృషి చేయాలి. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం ఎప్పటికైనా ఆపాలి. ప్రజాస్వామ్య పాలన ఏదైతే ఉన్నదో దాన్ని సాగించాలి. అందుకనుగుణంగా పత్రికకు వచ్చిన వార్తల్ని దాన్ని స్పార్టివ్గా తీసుకోవాలని చెప్పేసి మేమైతే కోరుతూ ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. సిఐటియు జిల్లా కార్యదర్శి గణపతి.